ఓ అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది. దాని రెక్కలు రంగురంగుల కాంతులతో మెరుస్తూ ఉండేవి. అది నాట్యం చేస్తూ ఉంటే మిగతా పక్షులన్నీ ఎంతో సంతోషించేవి. నెమలి అందాన్ని పొగుడుతూ ఉండేవి. కొంతకాలానికి నెమలిలో అహంకారం పెరిగింది. తన అందాన్ని చూసి గర్వపడేది. ఇతర పక్షులను చులకనగా చూడడం మొదలుపెట్టింది. ఈ అడవిలో నాకన్నా అందమైన పక్షి మరొకటి లేదని మురిసిపోయేది. ఎవరితో స్నేహంగా ఉండేది కాదు. ఒకరోజు అడవిలోకి కోకిల వచ్చింది. అది పాట పాడడం మొదలుపెట్టింది. దాని స్వరం మధురంగా, మంత్రముగ్ధం చేసేలా ఉండడంతో పక్షులన్నీ ఆగి కోకిల స్వరాన్ని వింటూ ఎంతో సంతోషపడ్డాయి. దాన్ని చూసి నెమలి కోపంతో అరిచింది. నా దగ్గర ఇంత అందమైన రెక్కలు ఉన్నాయి. అందరూ నన్నే చూడాలి. కానీ నువ్వు ఈ అడవికి కొత్తగా వచ్చి నీ గానంతో అందరినీ ఆకర్షిస్తున్నావు. ఇది న్యాయమేనా అని కోకిలని అడిగింది. అప్పుడు కోకిల నవ్వుతూ చెప్పింది, సోదరా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. నీకు అందం ఇచ్చాడు, నాకు గానం ఇచ్చాడు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎవరిని తక్కువగా చేసి చూడకు అని చెప్పింది. కోకిల మాటలకి నెమలికి తన తప్పు తెలిసొచ్చింది. ఇంతకాలం అహంకారంతో విర్రవీగి ఇతర పక్షులను చులకనగా చూసినందుకు సిగ్గుపడింది. తనలో వచ్చిన మార్పుకి మిగతా పక్షులన్నిటి సంతోషం అనిపించింది. అప్పటి నుండి నెమలి అడవిలోని మిగతా పక్షులన్నిటితో కలిసిమెలిసి స్నేహంగా ఉండేది. ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం కూడా చేసేది. నెమలిని చూసి కోకిలకు కూడా చాలా సంతోషం వేసింది. ఈ కథలోని నీతి: అందం, ప్రతిభ, సంపద ఎంత ఉన్నా అది అహంకారం కోసం కాదు. వినయంగా ఉంటేనే నిజమైన గౌరవం లభిస్తుంది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎవరిని తక్కువగా చేసి చూడరాదు.